వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులారా, ఇటీవల పార్టీ ఆవిర్భావం అనండి, లాంచింగ్ అనండి, ఏదైనా ఒక పార్టీ ఎట్లా ఆరంభించాలో అంత చక్కగా మనం లాంచింగ్ చేస్తాం. అది ఎందుకంటే అది చాలా అవసరం. నాకు తెలిసి పెద్ద పెద్ద పార్టీలు కూడా ఆ మాత్రం లాంచింగ్ కూడా చేయలేదు. మన దగ్గర చూసుకుంటే డాక్టర్ చెన్నారెడ్డి లాంటి గొప్ప నాయకుడు, తెలంగాణలో ఆయన కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు మనకు తెలుసు. దాదాపు 3-4 నెలలు హైదరాబాద్లో కూర్చొని ఏది కాంగ్రెస్ అంత పెద్ద జాతీయ పార్టీని ఇక్కడ లాంచ్ చేయడానికి కూడా చేయలేదు అసలు. ఆయన మొత్తం ఇంట్లో తార్నాగర్ ఇంట్లో కూర్చుంటే అందరితో ఇట్లాగే కొద్ది మందితో పిలిపించుకొని మాట్లాడడం. పెద్ద పెద్ద పార్టీలకే ఆ దశ ఉంటుంది సందర్భం. మనం కొత్తగా మొదలుపెట్టినాం. నది ఎక్కడ పుట్టినా ఒక చిన్న పాయగానే దాని ఆవిర్భావం ఉంటుంది. రాను అది వేల మైళ్ళు ప్రయాణం చేస్తే అదంతా ఉంటుంది. అంచేత జర్మనీలో హిట్లర్ లాంటి వాడు కూడా పార్టీ పెట్టినప్పుడు 4 ఉన్నారు. అంచేత మనం ఎంతమంది ఉన్నాం అనేది ముఖ్యం కాదు. సో దానికి వెనుక ఉన్నటువంటి తాత్వికత ఏమిటి, మనం ఈ పార్టీని ఎక్కడ తీసుకుపోతాం, ఎట్లా నడుపుతాం, నిర్వహణ ఏమిటి, అధికారం ఎవరికి ఇస్తాం, ఇవి మనకు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, తెలంగాణ పార్టీని ఆవిర్భావం జరిగే సందర్భంలో కూడా మన లాల్ బహదూర్ అక్కడ మనకు అక్కడ కొద్దిమంది ఆనాడు తెలుగుదేశం పార్టీకి స్పీకర్గా ఉన్నటువంటి నారాయణరావు గారు, తర్వాత నిజామాబాద్ నారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఇంకా కొద్దిమంది, వీళ్ళంతా కలిసి 10-15 మంది, ఎక్కువ లేరు, ఆ 10-15 మంది అక్కడ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏదో ఫైనల్ చేయాలని నిర్ణయంతో ఉన్నాడు. కేసీఆర్ కూడా రమ్మని వాడు కబురంపోయినారు. ఒక అర్ధగంట ముందు ఏం జరిగిందంటే, కేసీఆర్ వీళ్ళకి ఫోన్ చేసి, నాన్న బయట నుంచి పెట్టుకుందాము, ఇంటికి రండి తెలిసిందా. ఒకరు సరే పోదాం కదా అని వెళ్ళిన తర్వాత మొట్టమొదట కేసీఆర్ ఏం చేస్తారంటే అందరికి మంచి ముందు ఇస్తారు, మంచి భోజనం అన్నీ పెట్టినా మంచిగా నెమ్మదిగా మాట్లాడుకుంటారు, తొందరగా ఉంది. సో అక్కడ అంతా అయిపోయిన తర్వాత, అన్న అన్నీ నేను చేస్తేనే, నేను ఎవరు మీరు ఏం చెప్తే ఆ పని చేస్తాను, నేను చిన్న కార్యకర్తను అనుకోండి, వాళ్ళకంటే ఈయన చాలా జూనియరే కదా అట్లా చెప్తే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం, అసలు ఇలా హైజాక్ చేయగలిగింది, ఇట్లా చాలా విచిత్రమైన పరిస్థితి అండి. అట్లా హైజాక్ చేసింది. యాక్చువల్గా ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఒక్కొక్క రకంగా ఆవిర్భావం జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు కూడా కొద్దిమంది, చాలా కొద్దిమందితో ఆవిర్భావం జరిగింది. కానీ 20 ఏళ్ళకు వచ్చి కలిసి కాంగ్రెస్ పార్టీ అప్పటికి పెద్ద ఇదేం లేదు అసలు. అంచేత ఎంతమందితో మనం ఇవాళ ఈ ప్రయాణం చేస్తున్నాము, మనం వెంట ఎంతమంది ఉంటారు, గొప్పవాళ్ళు ఉన్నారా, అసలు మనకు అన్ని స్తోమతలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఉంటాయి కదా ప్రశ్నలు, మనం ఎక్కడ పోతాము అని. సో ఇవన్నీ ఉంటాయి. మంచి ఆవిర్భావం జరిగింది. అది నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే, అదొక మనకు కాన్ఫిడెన్స్ దాన్ని మనం పెట్టుకోవాలి, కాన్ఫిడెన్స్గా పెట్టుకోవాలి, ఆ విశ్వాసంతో మనకు ముందుకు పోవాలి. ఆ ఆత్మస్థైర్యం కనుక ఇవాళ మన దగ్గర బలంగా ఉంది అంటే తప్పనిసరిగా మనం ఎదుగుతాం, ముందుకు వెళ్తాం తప్పనిసరిగా. ఇప్పుడు మనకు చాలా తక్కువ సమయం ఉన్నది. 2019 వస్తాయా 18 అనే సంగతి ఏందో మనకి ఇంకా స్పష్టంగా లేదు. కానీ సరే, ఏదైనా 19 అన్న తొందరనే, 18 అంటే ఇంకా మరి తొందరనే ఆయన. అంటే ఈ స్వల్ప కాలంలో మనం ఏం చేయగలుగుతాము, దీని నిర్మాణం ఎట్లా చేయగలుగుతాము, దీని మీద చాలా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక పార్టీ వెనకాల కొన్ని వేల మంది మేధావి వర్గాన్ని మనం సమీకరించాల్సి ఉంది. వాడు బలం కావాలి కదా, మనం సమాజంలో మాట్లాడేవాడు మనకు ఉండాలి, మనకి అదొక నైతిక శక్తి మనకు వస్తుంది. సో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం బాగా. కార్యక్షేత్రంలో పనిచేసే వర్గం ఒకటి ఉంటుంది, కార్యక్షేత్రానికి వెలుపల పనిచేసే వర్గం ఒకటి ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనం కూడగట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉన్నది. మనకు మీడియాను సంపాదించుకోవాల్సి ఉన్నది, వాళ్ళతో మంచి స్నేహం సంపాదించుకోవాల్సి ఉన్నది. అప్పుడే మన వార్తలు కింద రాష్ట్రవాడు. కానీ ఆవిర్భావంలో మనం 4 పేజీలు వేసినాం. సత్యవార్తను చూసిన కదా అందరూ,
4 పేజీలతోటి ఏదో ఒకటి బాంబుషాలు పేరాలి ఏదో చేసినట్ట. ఎందుకంటే మీడియా ఏమి రాయలేదు గింతే రాసింది అనే మాట మనకు రాకూడదు కదా. ఒక 4 పేజీల కథలు మొత్తం న్యూస్ ఐటమ్ మనం ఇంతవరకు వాడు చేసిన కార్యక్రమాలు రాబు ఇవి ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మన కొంత ఒక మారల్ సపోర్ట్ మనకు దానివల్ల కూడా కొంత వచ్చింది. అలాంటి ప్రయత్నాలు కూడా ఇంకా చాలా ముందు మనం చేస్తున్నాం. అయితే ఈ ఇంటి పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మనకి ఢిల్లీలో ఒకటి వచ్చింది కదా. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు అది కరప్షన్ మీద పెద్ద ఉద్యమం జరిగింది దేశంలో ఢిల్లీ అంతా. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు మనకు కలిసి వచ్చే అంశాలు ఏమిటి అని చెప్పంటే కొన్ని కథలతోటి స్వప్నాలతోటి మనం తెలంగాణ కోసం పోరాటం చేస్తాం 14 ఏళ్ళు. అంతే అంతకంటే ముందు చేస్తాం. 1969 కంటే ముందు కూడా పోరాటాలు ఉన్నాయి. 69లో పోరాటం జరిగింది బలంగా. దాని తర్వాత మళ్ళా 2001కు 95 మధ్యలో చాలా జరిగినాయి ఉద్యమాలు. లోపల అంతర్గతంగా ఎన్నో మీటింగ్లు ఎన్నో సమావేశాలు ఇవన్నీ చాలా జరిగినాయి. ఊరికే 2001లో ఫార్మ్ కాలేదు. దాని వెనుక చాలా జరిగింది చరిత్ర. ఆ చరిత్ర అంతా కలిసి వచ్చింది కనుక అది ఆ రకంగా అయింది. ఇవాళ ఏమిటి అని చెప్పంటే మనం అనుకున్న తెలంగాణ వచ్చింది కానీ మనం అనుకున్న తెలంగాణ రాదు. అక్కడ వచ్చిన చిక్కల్లో మనం ఎందుకు మళ్ళీ ఇప్పుడు పునరాలోచన చేస్తున్నాం? ఒకవేళ మనం అనుకున్న తెలంగాణ వచ్చి ఉన్నట్లయితే మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. అది కాలేదు అసలు. మొట్టమొదటి ఉస్మానియా కాకతీయ మొత్తం మీద గారు అంతా కూర్చున్నప్పుడు అందరి నోటి నుంచి ఒకటి ఏమొచ్చిందంటే తెలంగాణ అంటూ వస్తే అధికార మార్పిడి జరుగుతుంది, కింది వర్గాలకు అధికారం. ఇది అస్సలు అనుకున్నామండి ఆ రోజుల్లో. వాస్తవంగా చెప్తున్నాం కదా. చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదరికం వర్గాల వాళ్ళు వీళ్ళకు మొట్టమొదటిసారిగా అధికారం మార్పిడి అవుతుంది కదా అనుకున్నాం. అసలు ఎక్కడ పోయింది అది? మనం 0.5 ఉన్న వర్గానికి వెళ్ళిపోయింది. అసలు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కదా. అట్లా నిజంగా